తర్వాత అవును కరెక్ట్ కృష్ణ గారు మీరందరూ కలిసి సెలెక్ట్ చేసుకోండి. ఒక అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ అందరం కలిసి మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, పార్లమెంట్ ఎంపీలు కానీ, పార్లమెంట్ ఇన్ఛార్జీలు కానీ, మా జిల్లా నాయకులందరం కలిసి ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మా ముఖ్యమంత్రి ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు మా గెలుపుకు నాంది. బ్రహ్మాండంగా ఈరోజు మెజార్టీ దగ్గర పోతా ఉన్నాం. గతంలో పోయిన ఎలక్షన్ చేసినప్పుడు 180 ఓట్లు వైఎస్ఆర్సీపీ మెజార్టీ ఉండేది. అది పోను 147 ఓట్లతో గెలవడం జరిగింది. ఈరోజు మా యొక్క తెలుగుదేశం పార్టీలకి మా యొక్క ఎమ్మెల్యేలు 5 మంది ఆ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళు రావడం వల్ల మరింత బలం పెరగడం జరిగిందని మీ అందరూ తెలియపరుస్తా ఉన్నా. మేము రాబోయే ఎలక్షన్లలో, రాబోయే 17వ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో భారీ మెజార్టీన బ్రహ్మాండంగా గెలవబోతా ఉన్నాయని మీ అందరూ తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కర్నూలు జిల్లా నుంచి చక్రపాణి రెడ్డి గారిని అభ్యర్థిగా నిర్ణయించడము జరిగింది. మరి మేమందరం కూడా కలిసికట్టుగా చక్రపాణి రెడ్డి గారిని మంచి మెజార్టీతో, గతంలో మెజార్టీ కన్నా ఇంకా మెజార్టీ ఎక్కువ తీసుకొచ్చేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మనం చేస్తాం. జిల్లా ఇన్ఛార్జ్ నాయుడు గారి ద్వారా కర్నూలు జిల్లా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నాయకులందరూ ఒకే ఏకకంఠంతో శిల్పా చక్రపాణి ఉండాలని కోరటము, చంద్రబాబు నాయుడు గారు టెస్ట్ చేయటము, అన్నీ చక్కచక్క జరిగిపోవటం, అందులో భాగంగా ఇప్పుడు నామినేషన్ ఫైల్ చేయటం, అందరూ కలిసికట్టుగా రావటం, 100 రూపాయలు విజయోత్సవంతో, ఎక్కువ విజయోత్సవంతో మా మిత్రుడు త్వరలో మీ ముందు ఉంటారని తెలియజేస్తారు. జిల్లా తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు అందరము కలిసి ఒకరితో ఒకరు సంప్రదించుకొని యునానిమిటీగా చక్రపాణి రెడ్డి గారికి స్థానిక సంస్థల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించుకున్న తర్వాత జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి అందరం కూడా నిన్న ప్రకటించిన సంగతి మీ అందరికీ విదితమే. ఈరోజు మళ్ళీ అందరం కలిసి యునానిమిటీగా ఒకే నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు అందరము కలిసికట్టుగా వచ్చి ఈరోజు నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేశాము. గెలుపు గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. అసలు నాకు ఎందుకు వైఎస్ఆర్ పార్టీ నామినేషన్ వేసిందో ఇప్పటికీ నాకు అంతుపట్టడం లేదు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఒక నామినేషన్ వేశారంటే కొన్ని లెక్కలు పెట్టుకోవాలి. ఇదేదో లక్షల ఓట్లు కాదు. ఈ జిల్లాలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో అందరికీ తెలిసిన విషయం. 3 అంతులు ఉన్నటువంటి ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీ నామినేషన్ వేసినా సరే చక్రపాణి రెడ్డి గారి యొక్క గెలుపు గురించి ఏ ఒక్కరూ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు కొత్తగా చంద్రబాబు నాయకత్వంలో పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేస్ కూడా ఒక ప్రెస్టేజ్గా తీసుకొని వారి వారి పరిధిలో ఏవైతే ఓట్లు ఉన్నాయో బాధ్యతగా, ఎందుకంటే కొత్తగా వచ్చారు కాబట్టి
అక్కడ ఏదైనా తేడా జరగకుండా వారు ఇంకా బాధ్యతగా తీసుకొని ఒక్క ఓటు కూడా పోకుండా చాలా యాక్టివ్గా చేసి గెలిపించాలని చెప్పి అందరూ కూడా అనుకోవడం చాలా సంతోషంగా ఉంది. మంచి మెజారిటీతో గెలుస్తాం. ఈరోజు ప్రతి ఒక్కరికి ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఓటర్స్ ఎంపీటీసీ సభ్యులు కానీ, జడ్పీటీసీ సభ్యులు కానీ, ఎంపీపీలు కానీ వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మీరు కూడా పార్టీకి అతీతంగా చంద్రబాబు బలపరిచినటువంటి చక్రపాణి రెడ్డి గారికి ఓటు వేసి మీ గ్రామాల అభివృద్ధిలో కూడా మీరు భాగస్వామ్యం అయితే బాగుంటుందని చెప్పి నేను వ్యక్తిగతంగా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ సందర్భంగా కోరుతూ